నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగే ఉంది. అంతే ధైర్యంతో ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు, రాదు. ఇంకా భయం వేసింది. అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఇల్లు అలకగానే పండుగ కాదు ఇది. ఇల్లు అలకగానే పండుగ కాదు, చాలా చాలా బాధ్యత కూడుకున్నది. భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు. ఈ రోజున ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప, కానీ నాకు ఒకటే అనిపించింది, నేను పరాజయం చూసి భయపడను, ఓటమి చూసి భయపడను. ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నా. దేనికంటే నేను ఒకటే నమ్మాను. చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను, ధర్మో రక్షితి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే, 18-19 ఏళ్ళప్పుడు చదివితే, ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది. అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని ఆ పరాశక్తి, కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా దయచేసి అరవద్దు, కనిపించని దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ మీరు, పిఠాపురం పురజనులకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, యువతులకి, కథం తొక్కిన యువతకి, కథం తొక్కిన జన సైనికులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులు వర్మ గారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు, కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కరిని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు. మీరు నాకు బలం ఇచ్చారు. ఈరోజు మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడినవాడిని, ఇంత బలంగా నిలబడ్డవాడిని. మా ఇంత గెలిపించి కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వాల, ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు నాకు, మాకు, మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను, మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు, నాకు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు అని చేసి చూపిస్తాను. ప్రభుత్వం ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ఉండాలి, రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను.
చంద్రబాబు గారు వచ్చారు. వారిని కలిసి మళ్ళీ వచ్చి మేము ఇద్దరం మాట్లాడుతున్నాం.